ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రతి అమ్మాయికి పులుపు తినాలనిపిస్తుంది కదా. నీకు తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి? ఏం రూపా, నీకు పులుపు తినాలనిపించట్లేదా? తినాలనిపించట్లేదు అంటే నేను ప్రెగ్నెంట్ కాదేమోనని నాన్నకి డౌట్ వస్తుంది. ఎవరికి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. అలా ఏం లేదమ్మా, అందరిలాగే నాకు పులుపు తినాలనిపిస్తుంది. నేను చెప్పాను కదా విజయాంబిక, తనకి పులుపు తినాలనిపిస్తుందని. ఏదో కవర్ చేద్దాం అనుకుంటే ఈ కోమలేంటి? తినవే, తిను, బాగా తిను. తినిపించు బావా. అక్కకి చింతకాయలు చూస్తా ఉంటే నోరు ఊరుతున్నట్టుంది. తినిపించు. తీసుకోండి అమ్మాయి గారు, తినండి అమ్మాయి గారు. తినండి అమ్మాయి గారు. ఏంటమ్మాయి గారు, చింతకాయ చాలా పుల్లగా ఉందా? కడుపుతో ఉన్న మనిషికి చింతకాయ పులుపు అనిపించడమేందమ్మాయి గారు? నిజంగా మీరు ప్రెగ్నెంటేనా? ఏమంటా ఉండావు మందారం? అక్క ప్రెగ్నెంట్ కాకుండానే అయినట్టు చెప్తా ఉండదని అనుమానిస్తోండావా?